Escutan. త్రిత్వము తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు చదువుగా విన్నాము. ఈ దినము కొరకు పత్రిక వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం. క్రితం తర్వాత 9వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం దాకా ఈ విధంగా వ్రాయబడింది. 6వ వచనము ప్రారంభం. వారు ఆశించిన ప్రకారము మన చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు సిద్ధాంతములుగా ఉన్నాయి. జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుంది ఆడుటకు లేదు అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉన్నప్పుడు మరియు వారి వలె మనము వ్యభిచరింపకూడదు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమనే 23,000 మంది కూడి మనము క్రీస్తును శోధింపకూడదు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించి మీరు తొలగకూడదు. వారిలో కొందరు కలిగి సంహారం చేత నశించి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంబంధించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటూ రాయబడి తాను నిల్చున్నానని తలుచుకుని వారు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వారు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడలేదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయదు. ఈ వాక్యము ఇంత పర్యాయం. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయం 1-9 వచనాలు చదువుతున్నాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లాగను, ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని వద్ద వాని మీద నేరం మోపగబడగా అతడు వాని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీకు గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేతును? తవ్వలేని పక్షమై సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియజేయననుకొని తన యజమానుని రుణస్థుల్లో ఒకరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత ఇచ్చి ఉన్నామని మొదటి వాడిని అడిగాను. వాడు 100 రుణములు నూనె అని చెప్పగా, నీవు ఈ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 నురుగులని రాసుకోమని వాడితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత ఇచ్చి ఉన్నావు
వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని రాసుకొనమని చెప్పాను. అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాస స్థలములో మిమ్మల్ని చేర్చుకొనురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుడిని నమ్ముచున్న ఆ ఏక కుమారుడు మన ప్రభుని స్తుతిస్తున్నాము, నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధ ఆత్మల గర్భం ధరింపబడి ఆయన మరింత పుట్టి పొద్దుకల శ్రమపడి సిలువబడి చనిపోయి సమాధి చేయబడి అల్సలోకములో దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ రోజు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి అలా తండ్రి దేవుని కూర్చొని సజీవులకు మృతులకు తీర్పు చేయడానికి అక్కడ వచ్చినట్టు నమ్ముచున్నా. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధుల సహవాసం పాప క్షమాపణ చేయడంలో నిత్యశివంలో ఉన్నవారిని నమ్ముచున్నా. ఆమేన్. మన కలిసి 393వ పాట నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టింది అనే కీర్తన పుస్తకాల్లో 328వ పాట పాడడం ద్వారా దేవుని వాక్యంలో మనము ప్రవేశిద్దాము. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టింది నీ పాదములే పట్టింది నీ శరణములే నమ్మితి నీ పాదములే పట్టింది నీ పాదములే పట్టింది దీపిక నీవే చక్కగరావే దీపిక నీవే చక్కగరావే మిక్కిలి ఐకిక సుఖము నరసిది నిత్యము ఐకిక సుఖము నరసిది నిత్యము ఆహా ద్రోహిణి 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 ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి
కృపయు సమాధానం కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రేమల వాళ్ళారా, యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకెల్లరకును తిరిగి తరువాతి 9వ ఆదివారపు శుభములు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలో మనము ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుంటాం. మా ఆశ్రయదుర్గమా, మా మర్చిపెడ మీ ఘనమైన నామాన్ని బట్టి స్థితి చేసుకోవాలి. ప్రియ ప్రభువా,
ఈ విశ్రాంతి దినం కూర్చుందే వలన ఈ వాక్యము మీరు ధ్యానం చేసుకోవట్లేదా కలుపుతున్నాను నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకో. నా నోటి మాటలు మా అందరి దృష్టికి అంగీకారంగా చేసుకోండి. యేసు నామములో మనం అడిగి పెట్టుకుని ప్రార్థించున్నాం తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృపలో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ రీతిగా కూడడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి 9 వచనాలు, అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరము 10వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు మనం గమనించి చూసినట్లయితే గృహ నిర్వాహకము అనేటువంటి అంశం 9వ వచనంలో చూస్తే స్వాత ఒక భాగంలో ఎందుకనగా సగం ఉంది. ఆ 9వ వచనంలో ఎందుకనగా సిరి మిమ్మును వదలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించి చూసినట్లయితే యజమాని ఒక యజమానికి ఒక పనివాడు, పనివాడిలో కూడా పెద్ద పనివాడు, ఇంట్లో విషయాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించేటువంటి వ్యక్తిగా ఉండటము మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఈ ఉపమానంలో మనం చూస్తే నిజాయితీ లేనటువంటి గృహ నిర్వాహకుడు ఇక్కడ ఉన్నాడు. నిజాయితీ నీతి లేనటువంటి వారిని యేసు ప్రభువు తెలియచేయడంలో ఉద్దేశము మంచిని గురించి చెప్తే బాగుండేది. ఇక్కడ మనం గమనం చూసినట్లయితే ప్రభు ఒక మంచి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు, ఒక అన్యాయస్తుని గురించి మాట్లాడు. అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు అతడు ఆస్తిని పాడు చేస్తూ ఉన్నాడని యజమానికి తెలుసు. అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు అనగా పనివారి చేతిలోకి వచ్చేటప్పుడు వాడు అక్కడ మనం గమనించినట్లయితే ఈ అన్యాయపు వ్యక్తి చేతిలోనికి వచ్చేటువంటి సొమ్ము నిజానికి సొమ్ము కాదు, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము అది. అందుకే దాన్ని ప్రభు మాటల్లో మనం చూస్తే అన్యాయపు సిరి అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. అక్రమ
ఎందుకంటే ఈ అన్యాయపు సిరిని సంపాదించడం కంటే కూడా స్నేహితుడిని సంపాదించుకున్నట మేలు అనే సామెతల గ్రంథంలో మనం చూస్తాం. గత వారంలో మనం చూస్తే తోడును నైజాన్ని గత వారపు పాఠంలో మనం చూస్తాం. అయితే ఈరోజు మనం గమనించి చూసినట్లయితే లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడినటువంటి మాటలు 42వ వచనం చూస్తే మంచి గృహ నిర్వాహకుడు ఎవడు, బుద్ధి కలిగినటువంటి నమ్మకమైన బుద్ధి కలిగినటువంటి వాడు యజమాని యొక్క అప్పచెప్పినటువంటి పనిని నమ్మకమైనటువంటి వ్యక్తి. అన్యాయస్తుల్లో అక్రమస్తుల్లో ఉండేటువంటి వాడు ఏ రీతిగా బుద్ధి కలిగినటువంటి వాడు అయి ఉంటాడు అని చెప్పేసి ప్రభువు మాట్లాడినటువంటి మాటలు లూకాసు వార్తలో మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనం గమనించి చూస్తున్నట్లయితే ప్రేమని చెప్తారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనంలో విశ్వసించిన వారు క్రీస్తు సేవకులు అనబడింది. అక్కడ మనం చూస్తే గృహ నిర్వాహకులని పిలువబడుచు ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4:10 చూస్తే మంచి గృహ నిర్వాహకులమై ఎవరి సామర్థ్యము చొప్పున వారు అక్కడ వారి యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవడమే యజమాని మన ద్వారా ఆశించినటువంటి జీవితము అని మాట్లాడుతున్నాం. అక్కడ మనం గమనించి చూసినట్లయితే ఈ చదువుకున్నటువంటి స్వార్థ వాక్య భాగంలో మనం చూస్తే నమ్మకంగా ఉన్నటువంటి వారు వీళ్ళు దేవుడు అప్పచెప్పినటువంటి పనిని అక్కడ విశ్వాసులైనటువంటి వారు కేవలము కాపర్లే కాదు కానీ మనం చూస్తే కాపరులను విశ్వాసులను మరి దేవుడు అప్పచెప్పినటువంటి పనిని చేసే ఆ నెరవేర్చడంలో మనము నమ్మకస్తులుగా ఉన్నామనేటువంటి మాటని దేవుడు తెలియజేస్తూ, అయితే ఈ వచనాలు చూస్తే ఈ మాటలు చదివినటువంటి మనము ఇక్కడ చూస్తే అన్యాయం చేసినటువంటి వాడు, అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి వాడు యుక్తిగా నడుచుకున్నాడని చెప్పేసి మెచ్చుకోవడం అనేటువంటిది, ప్రభు వారిని మెచ్చుకోవడం అనేటువంటిది మనకి మరి మిన్నుడబడినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం చూస్తే అన్యాయపు సంపాదించుకోవడం కంటే స్నేహితులను సంపాదించుకొనుట క్షేమము అని చెప్పేసి అక్కడ మనము గమనించి చూడడం. ఎందుకని అంటే అన్యాయపు సిరి ఏమైందంటే పోయింది. అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్న ధనము ఏమైపోద్ది? పోయింది, ఉండదు. కాబట్టి ఆ అన్యాయం సిరి ఎడిదిరిగి ఉండదు. కాబట్టి అది అంతరించిపోతుంది కనుక నీవు అక్కడ మనం గమనించి చూసినట్లయితే ప్రభు మాట్లాడిన మా ఉద్దేశం అదే, ఆ అన్యాయపు సిరి నీ దగ్గర ఉండదు, నీ అక్రమమైనటువంటి సంపాదన నీ దగ్గర ఉండదు. కాబట్టి నీవు ఆ అక్రమ సంపాదన వైపు నువ్వు మనసు ఉంచితే అది నిన్ను వదిలేసింది, వెళ్ళిపోతుంది. అయితే నీవు స్నేహితులను సంపాదించు,
అన్యాయపు అక్రమముగా సంపాదించినటువంటి రాబడిని ధనము దాచిపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో, అది నీ దగ్గర నిలబడదు. నీ దగ్గర నిలబడేటువంటి వ్యక్తులు ఎవరంటే నీ స్నేహితులు. ఎందుకని ఆపత్కాలం అక్కడ మనం గమనించినట్లయితే కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరంలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం 14వ వచనంలో కనుక మనము గమనించినట్లయితే తల్లిదండ్రులే పిల్లల ఆస్తిని సమకూర్చవలేదు కదా అని చెప్పేసి మాట్లాడతారు. అక్కడ మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చి పెట్టాలి కదా అని చెప్పేసి పౌలు మాట్లాడిన మాటల్లో అన్యాయంగా అక్రమంగా ధనాన్ని బంగారాన్ని సంపాదించాలి అనే ఉద్దేశము పౌలు భక్తులు కాలుతున్నారు. కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరంలో చూస్తారు. 2వ పత్రికలో 3వ మిషనరీ ప్రయాణంలో కొరింథీ పట్టణానికి పౌలు వెళ్ళి ఆయన బోధిస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే ఏమంటాడంటే ఆధ్యాత్మికమైన సంపాదన, ఆత్మీయ సంపాదన, దేవుని యొక్క ఆత్మ చేత పిల్లలను నడిపించాలి. భౌతిక పరమైనటువంటి ఆస్తిపాస్తుల గురించి పౌలు మాట్లాడుతూ అక్కడ ఆధ్యాత్మికమైన దేవుని సహవాసములోనికి మన పిల్లలను నడిపించాలని పౌలు భక్తుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు దైవ సహవాసంలోనికి మన పిల్లలను మనం నడిపించినప్పుడంట వారికి దీవెనకరముగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం గమనం చూసినట్లయితే ఈ 16వ అధ్యాయం లూకా సువార్తలో 8వ వచనంలో మనం గమనం చూసినట్లయితే అందరూ అన్యాయస్తున్నటువంటి ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునవలనని వాని యజమానుడు వారిని మెచ్చుకొనెను. అక్కడ మనం చూస్తే అతడు యుక్తిపరుడు. ఎందుకు తెలుగు కలిగినటువంటి వాడంటే తన యొక్క సంపాదన దేని మీద పెట్ట, తన యొక్క హృదయం దేని మీద పెట్టలేదు, తను అన్యాయంగా సంపాదించిన డబ్బు మీద పెట్టలేదు. దోసుకున్న దాని మీద పెట్టకుండా యజమానుడు అప్పు చెప్పినటువంటి యజమానుడు ఇచ్చినటువంటి ఆ డబ్బుల మీద దాచుకున్నాం బాంబులో లేకుండా ఏం చేస్తున్నాడు, అతడు ఏం చేస్తున్నాడంటే అక్కడ మనం గమనం చేసినట్లయితే అక్కడ ఇళ్లలో పనిచేసేటువంటి వారిని తన యజమానికి అప్పున్నటువంటి వారిని ఒక్కొక్కడిని ఎందుకంటే అప్పించేటప్పుడు ఇచ్చేయకుండా ఇచ్చాడు కదా, ఖాతాలన్నీ ఇచ్చేయకుండా అప్పులు ఇచ్చేటప్పుడు ఇచ్చేయకుండా వాళ్ళని డబ్బులు ఇచ్చాడు. కాబట్టి ఒక్కొక్కడిని పిలుస్తా, నువ్వెంత ఉన్నావు, 100 మంది అయితే 50 years, నేను 100 అయితే 50 years, 70 years, 20 years. ఎందుకంటే లెక్కల చెట్ట ఆ చెట్ట ఎవరి దగ్గర ఉంది, ఈ చెట్టు. ఎందుకని అక్కడ మనం గమనించి చూసినట్లయితే ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే నన్ను బాస్ పీకేసేది గ్యారెంటీ కాబట్టి నేను వీళ్ళకన్నా మేలు చేస్తే కదా, నేను వీళ్ళకన్నా మేలు చేస్తే నేను వీళ్ళకి సహాయపడ్డాను కనుక వీరు రేపు నాకు సహాయపడతారు. ప్రభు యొక్క మాటలు మనము గమనించవలసిన. అతడు
స్నేహితులను సంపాదించుకోవడంలో ఉన్నారు. అక్కడ చూస్తే అన్యాయపు సిరి వలన అక్కడ చూస్తే స్నేహితులను సంపాదించుకున్నారు. అక్కడ అన్యాయపు డబ్బులు ధనాన్ని ఇచ్చి స్నేహితులను సంపాదించుకొని అతడు ఏమయ్యాడంటే ఈ స్నేహితులకు తక్కువ తీసుకోవడం వల్ల తర్వాత తను ఏం చేశాడంటే ఆ స్నేహితుల దగ్గర నుండి అక్కడ మనం గమనం చూసినట్లయితే ఒక అఫీషియల్గా సత్యమైనటువంటి ధనము అన్యాయం లేదు, అన్యాయం అక్రమ ఆర్జన లేదు, వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ దగ్గర నుండి రాయల్టీగా తను కరెక్ట్ వేలో దాన్ని సంపాదించుకోవడం మొదలు పెట్టాడు దేవుని దగ్గర. ఎందుకంటే వారు ఈతనికి ఏం చేశారు, స్నేహితులు ఇతను కూడా వాళ్ళు ఏం చేశారు, పెట్టుబడి పెట్టి దాన్ని వాళ్ళు ఏం చేశారు, పైకి తీయకుండా పెట్టారు. ప్రేమల వల్ల దేవుని యొక్క మాటలు మనము గమనించుకున్నట్లయితే సామెతల గ్రంథములో 19వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దాత కంట హెల్పర్ కంట అందరూ కూడా స్నేహితులే. దాత అంట అక్కడ చూస్తే అందరూ స్నేహితులు కాగోరు వారు చేయించక స్నేహితుని సంపాదించలేదని దేవుని వాక్యము మనం చూస్తున్నాం. 25వ సంకీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడిన మాటలు చూస్తే 14వ వచనంలో దేవుని యొక్క మర్మము ఆయన భక్తులు అయినటువంటి వారు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మాత్రమే దేవుడు ఆయన యొక్క మర్మములను బయలుపరుస్తారట. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఒక్కొక్కసారి అక్రమంతో అన్యాయంతో ఒకసారి దేవునికి మనము ప్రీతికరమైనటువంటి వారముగా లేకపోతే దేవునికి మనము నిజమైనటువంటి స్నేహితుడుగా ఉండడం నేర్చుకోవాలి. నిజమైన స్నేహితుడు అక్కడ చూస్తే భూలోకంలో చాలా సమయాల్లో సందర్భాల్లో జరిగేటువంటి సంఘటన ఈ స్నేహ భావాలు మనం చూస్తే అక్రమంగాను అన్యాయంగాను సంపాదించినటువంటి సంపద చాలా మంది ఎక్కువ బిజినెస్ పీపుల్ మనం చూస్తే ఒక్కోసారి హెల్ప్ చేసినటువంటి వారు అప్పులు పాలైనప్పుడు సహాయం పొందిన వాడు తనకి సహాయపడినటువంటి వానికి మళ్ళా బిజినెస్లో పెట్టుబడులు అయ్యి పెట్టేసి అప్పుడు పైకి తీశారు. ప్రభు యొక్క మాటలని నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిర్వహకత్వంలో ప్రేమ, అభిమానము, సహవాస జీవితము కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లే
బైబిల్ గ్రంథములో తెలియజేస్తున్న మాట, నీ ఆస్తినంతటిని కూడా ఇచ్చి దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలని చెప్పేసి సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. ప్రేమల వల్ల ప్రేమించటంలో దేవుడు గొప్ప స్నేహితుడిగా ఉన్నాడు. ప్రభువు అక్కడ మనం గమనించుకున్నట్లయితే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో శిష్యుని దగ్గర పెట్టేసుకుని తండ్రి దేవుడితో ప్రభు మాట్లాడతాడేమని, ఇదిగో ఈ నా స్నేహితులు తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరులు కూడా మన ఇద్దరితో ఏకమై ఉండాలి అని చెప్పేసి నీ నామమందు వీరిని నిలబెట్టుకొని కాపాడుతుంది. ప్రభువు ఎవరి కోసం అంటే శిష్యుల కోసం. అక్కడ ఆ గృహ నిర్వాహకుడైతే అన్యాయపు సిరి వల్ల స్నేహితులను తెలుగుగా సంపాదించుకుంటే, ఇక్కడ ప్రభు ఆయన ప్రాణమును క్రయధనముగా అర్పించి ఆయన శిష్యులను స్నేహితులుగా సమకూర్చుకున్నారు. ఈరోజు ప్రభు మనకు నిజమైన స్నేహితుడుగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే 41వ అధ్యాయం ఆదికాండంలో 39 అక్కడ చూస్తే యోసేపు గురించి ఫరో ఇస్తున్న సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. ఇతని పని దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనగలమా? ఎందుకని యోసేపులో ఉన్న అద్భుతమైనటువంటి గుణాన్ని బట్టి, మంచి మనస్తత్వాన్ని, అతనికున్న నీతిని బట్టి యోసేపు మంచి గృహ నిర్వాహకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు చక్రవర్తిగా ఉన్నాడు. చక్రవర్తిగా ఉన్నప్పుడు తండ్రి అన్నదమ్ములు ఆయన దగ్గరికి వెళ్ళారు. వారికి సహాయపడ్డాడు. సహాయపడి తండ్రిని తన యొక్క సోదరులు అక్కడ చూస్తే తన కుటుంబం, తన తండ్రి కుటుంబాన్ని, అన్నదమ్ముల కుటుంబాలను అక్కడ చూస్తే వీరికి ఏ భాగం, ఐగుప్తులో ఏ భాగం ఇచ్చారు, ఎక్కడ ఉండమన్నారు, గోషెను అటువంటి ఆ ప్రదేశంలో యాకోబు సంతానానికి ఏర్పాటు చేశాడు. అక్కడ మనం చూస్తే ఫరోను అడగకుండా యోసేపు తన తండ్రి అన్నదమ్ముల కుటుంబాలకి ఆ ప్లేస్ ఇవ్వచ్చు. కానీ యోసేపు ఫరోను అడిగి తన అన్నదమ్ములకి ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. అక్కడ మనం గమనించి చూస్తున్నట్లయితే ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క మంచితనం, అతని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథములో 22వ అధ్యాయము 15వ వచనంలో షెఫ్నా అనేటువంటి గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంటే యజమానిని మోసం చేసింది. ఎలాంటి వాడంటే బాగా పైసలు ఉన్నాయి కాబట్టి ఏమనుకున్నాడంటే అక్కడ చూస్తే ఉన్నతమైన 22వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఇతను గుర్చి శరణాన్ని గుర్చి అక్కడ చూస్తే ఇతను అన్యాయస్తుడైనటువంటి
అన్యాయస్తుడైనటువంటి ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే ఉన్నతంగా తను చచ్చిపోయిన తర్వాత తన సమాధిని బాగా మంచి అంటే బ్రతికుండగానే కదా, ఎందుకని యేసయ్య పెట్టిన సమాధి ఎవరిది? ఆయన ముందే ఏం చేశాడు? ఒక కోట కదా, ఆ కోటలో చక్కగా సమాధిని ఏర్పడింది. ఈ శబ్న అనే వ్యక్తి కూడా ఆ కొండ శిఖరమున బాగా నీట్గా సమాధిని కట్టించుకున్నాడు. అయితే తను అక్రమమైన అన్యాయంగా యజమానిని లూటీ చేసి తను అన్యాయంగా ఆ ధనార్జన చేత సమాధి కట్టించుకుంటే దేవుడు నన్ను త్యాగే పోవని చెప్పేసి తన ఉద్యోగాన్ని మధ్యలోనే మరి పెరిగి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమల దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్న మాటలనే దేవుని ఇల్లంతట్లో కదా, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం చూస్తాం. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఎవరు? మోషే. ప్రవక్త అయినటువంటి మోషే దేవుని ఇంటి అంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. అక్కడ మనం గమనించినట్లయితే అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట లైట్ అయినటువంటి భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, లైట్ అనేటువంటి భక్తుడు ఒక మాట ఏంటంటే, రబ్బీ కాంసి అనేటువంటి వ్యక్తి, అంటే ఆ రబ్బీ, ఆ బోధకుడు కాంసి అనేటువంటి రబ్బీ చెప్పాడని చెప్పేసి అంటాడు. ఏమంటాడంటే, దిస్ వరల్డ్ ఈజ్ ఏ హౌస్, heaven is its roof, stars are its light, earth is its fruit. అక్కడ మనం గమనించి చూసినట్లయితే మాస్టర్ అండ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఈజ్ హోలీ వన్. ఈ ప్రపంచంలో మనం గమనించి చూసినట్లయితే ఈ ప్రపంచానికంట ఒక ఇంటికి కనుక ఏ రీతిగా మరి రూపు ఉంటుందో, ఆ పరలోకమేమో ఈ లోకానికి ఒక రూపుగా ఉంటుంది. మరి ఏ రీతిగా ఈ రూప్కి ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటికి కదా, ఈ మన ఇళ్ళకి లైట్లు, అసలు లైట్స్, ఇంట్లో లైట్స్ ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా మరి లైట్లుగా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ భూమి అంట ఒక ఫలభరితమైనటువంటి మనిషి యొక్క జీవితంలో మనం గమనించి చూసినట్లయితే ఈ భూమిని దేవుడు మనకి, ఈ భూమి మీద బ్రతకాలి దేవుడు ఈ భూమిని మనకి ఏం చేశాడు? ఒక పండుగ ఇచ్చాడు. ఒక్కొక్కరికి మామూలుగా బాగా తిన్నాం. ఏంటి మంచి రుచికరమైన పండేది మాడిపోడు. షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పెంచేది కూడా అదే. సో డయాబెటీస్ తినేటువంటి పండ్లలో మనం చూస్తే బాగా స్వీట్గా కదా, ద్రాక్ష బాగా స్వీట్గా ఉండేది సీతాఫలం కదా, మళ్ళా సపోటా, మామిడికి బాగా టేస్టీగా ఉండే
ఫ్రూట్స్ ఇయే. డయాబెటీస్ ప్రాబ్లం ఉంటే ముందు స్థాయికి దాన్ని తీసుకెళ్ళేది కూడా ఇదే. దేవుడు ఈ భూమిని విశ్వాసికి ఎలా ఇచ్చాడంట? ఒక ఫ్రూట్ లాగా ఇచ్చాడు. దీనిని ఎందుకంటే ఆహారంలో రుచికరంగా ఇంట్రెస్ట్గా తినేది మనిషి దేని చేస్తాడంటే కాయలే తింటాడు. ఆరోగ్యం కూడా ఇవే. దేవుడు విశ్వాసికంట ఈ భూమిని ఎలా ఇచ్చాడు? ఒక పండుగ ఇచ్చాడు. అయితే వీటన్నిటికీ యజమాని ఎవరంట? పరిశుద్ధుడైనటువంటి ప్రభు. దేవుని యొక్క సన్నిధిలో ఈ ఇంటిలో ఈ భూమి మీద ఆకాశము రుగ్గా సూర్య చంద్ర నక్షత్రాలు లైట్లుగా ఈ భూమిని దేవుడు ఒక ఫలభరితమైనటువంటి ఈ సెట్టింగ్ అంతా కూడా ఒక గృహము. ఈ గృహముగా ఉన్నటువంటి దేవుని ఈ సృష్టిలో దేవుడు అప్పచెప్పిన పనిని నిర్వర్తించటంలో నీవు ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి మనము గమనించి చూడాలి. Man is eat, steward, గృహ నిర్వాహకుడుగా ఈ యజమాని పరిశుద్ధుడైన దేవుడు ఈ గృహానికి, సృష్టి అనే గృహానికి ఆయన యజమానుడుగా ఉన్నాడు. ఆయన యజమానుడుగా ఉన్నాడు కనుక ఆయన పనిని నిర్వర్తించడంలో మనము ఎంతవరకే నమ్మకస్తులుగా ఉన్నాం. సమయమే తిమోతితో మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనములో ఎఫెసు సంఘానికి పౌలు తెలియజేస్తున్న మాటలు, ఏహమంతు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన దాని యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలని చెప్పేసి ఆశించినటువంటి లేదా గుర్తింపబడాలని ఆశించిన అక్కడేమన్నాడు? తప్పక అనుసరించవలసినటువంటి విషయాలను పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్న మాటలు దేవుడు కూడా ఇశ్రాయేలుతో ఉన్నాడు. ఏమని? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పేసి. అంటే ఇశ్రాయేలు అక్కడ మనం చూస్తే దేవుని చేత జ్యేష్ఠుడిగా అంగీకరించబడ్డాడు. నిర్గమకాండ లేవియకాండం 22వ అధ్యాయంలో 32లో ఈ మాట మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఇశ్రాయేలు దేవుని యొక్క సాధనము. అయితే నిర్గమకాండము 32:6 చూస్తే అప్పుడు జనులు ఏమైందట? తిరుటకు కూర్చుండి ఆడుటకు లేచిని కదా. అదే కదా పత్రిక వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు ఇవే. జనులు దేనికి కూర్చున్నారట? తినడానికి. తిన్నారు. తిన్న తర్వాత ఏం చేస్తున్నారు? స్టెప్పులు వేశారు. ఎందుకని? దేవుడు ఐగుప్తులో నుండి కనాను దేశానికి దేవుడు తీసుకొని వచ్చిన వీరు దేన్ని మర్చిపోయా? దేనిని మరవలేదు.
ఐగుప్తు జీవితాన్ని మర్చిపోయారు. కొండల కాడే తిని కదా, పొయ్యిలు కాడే తిని బాగా తిని ఆడే డ్యాన్స్ చేశారు. ఒక తెగ ఈ ఏసీటీసీలో ట్రైనింగ్ చేసేటప్పుడు బయట ఆ కాలేజీ గోడ పక్కనే చిన్న బట్టలు వేసుకొని ఒక టీం ఉంటారు. ఉదయాన్నే లేచలేక ఒకడు కనపడరు, సాయంత్రానికి ఉంటారు. వాళ్ళు వంట చేసుకోవడం కూడా చూడాలి. ఎప్పుడు మేము చూసేవాళ్ళం సాయంత్రం మాత్రం పొయ్యి వెళ్తూ ఉంది. వాళ్ళు ఆ రొట్టెని చేసుకుంటూ ఒక గుంపుగా కూడారు. ఒక పక్క లేడీ అవి వేస్తా ఉంటే గుంపుగా కూడి ఒకటి తోలకు ఒకడు ఆదుకొని వాయిస్తా పాటలు పాడటం. వాళ్ళ తర్వాత ఒకళ్ళు వేసి డ్యాన్సులు ఆడే, పాటలు ఆడే, దరువులు ఆడే, డ్యాన్సులు ఆడే. సాయంత్రానికి వాడు గుడుంబ తాగేసి ఆడ మగ అందరూ గుడుంబ తాగి ఏం చేస్తారంటే వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. అదొక కల్చర్. వాళ్ళ కల్చర్ ఎక్కడికైనా వాళ్ళు ఏ ప్రాంతం అన్నా వెళ్ళని, 7 సంవత్సరాలు అన్న క్రొత్త సంవత్సరాలు రాని ఈ లోకము సొసైటీ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. కానీ వాళ్ళ కల్చర్ ఉంది, అది కాదు. వీరు కూడా ఐగుప్తులో చేసినటువంటి పని దేవుడు అక్కడ నుండి తీసుకుని వచ్చి సీనాయి పర్వతం దగ్గర పెట్టిన తర్వాత, సీనాయి పర్వతం దగ్గర వీళ్ళు చేస్తున్న పని ఏమిటంటే తిన్నారు, పొయ్యిలు కాడ కూర్చొని తిన్నారు. తిన్న తర్వాత డ్యాన్స్ వేయడానికి వీరు మొదలుపెట్టారు. తరువాత అక్కడ మనం గమనించి చూస్తున్నట్లయితే వాళ్ళు విగ్రహారాధికులైనట్లుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ముక్కులు ఉన్నాయి, వాళ్ళ చెవులు ఉన్నటువంటి బంగారాన్ని తీసి ఒక కొలువు వేస్తే ఏం తయారైందంట, ఒక దూడ తయారైంది. దూడ వేసుకున్నారు. అది ఆ మ్యూజియంలో, లండన్ మ్యూజియంలో ఇప్పుడు కూడా ఉంటాయి. ఆ లండన్ మ్యూజియంలో చూసేదిగా ఎంత దూడ, ఎంత బొమ్మ లండన్ మ్యూజియంలో ఇప్పుడు కూడా దాన్ని తయారు చేసుకొని మీరు డ్యాన్స్ వేయడము మొదలుపెట్టారు. దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమను పోగొట్టుకోవడం వాళ్ళ నైజం. దేవుని ప్రేమను పోగొట్టుకోవడం వాళ్ళ యొక్క నైజం. మూడోది ఏంటంటే వారు వ్యభిచారంతో నిండినట్లుగా మనం చూసుకున్నాం. ప్రేమ దేవుని వెళ్ళారా అక్కడ వారి జీవితంలో వాయవస్థలో మానివేసినట్లుగా, మర్చిపోయినట్లుగా మనం దేవుని యొక్క మాటలు మనము గమనించి చూసినట్లయితే ప్రేమ దేవుని వెళ్ళారా అపవిత్రమైనటువంటి లైంగిక జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అపవిత్రమైనటువంటి బ్రతుకును ద్వితీయోపదేశ జ్ఞానంలో మనం గమనించి చూసినట్లయితే 22వ అధ్యాయంలో చూస్తే అపవిత్రమైనటువంటి బ్రతుకుని అక్కడ దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. మనం చూస్తే దేవుని యొక్క సహనం, దేవుని యొక్క ఓర్పు మనం చూస్తే దేవునికి కోపము పుట్టించే అంత రీతిగా వీళ్ళు దేవునికి
దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశారు. మనం చూస్తున్నట్లయితే లేవియా కాండంలో 78వ సంకీర్తన 40 వచనం అనుకుంటాను బైబిల్ స్టడీలో ఒక రోజు చూశాను. దేవునికి కోపం, దేవునికి ఆగ్రహం పుట్టించారు. బిలాము కూడా అంతే కదా, ధనమును ఆశించి కదా మోయాబీయులతో వెళ్ళడానికి బిలాము ఇష్టపడినప్పుడు దేవుని దూత కదా, దేవదూత గాడిదకు ఎట్లుంటుంది అడ్డంకులుగా కదా ఖడ్గము బయట అంటే మనం చూసినట్లయితే సమాజము దేవుడు పెట్టినటువంటి బోధించినటువంటి వీడు కదా, దేవదూతలు తినేటువంటి భోజనాన్ని తింటా దేవుడు ఈ రీతిగా నడిపిస్తా ఒళ్ళు చెమట పట్టకుండా దేవుడు తీసుకొని వస్తా ఉంటే వీరు అడుగడుగునా ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా. కొన్నాళ్ళు బాగుంటారు, కొన్నాళ్ళకి ఏమైంది? ఏదో ఒక దుష్ట స్వభావం. మానవ జీవితంలో మనం చూస్తే సాక్షాత్తు దేవుని మాట్లాడుతున్నప్పుడు దేవుని మెరకలు అక్కడ చూస్తే మన స్వభావమే చెడ్డ స్వభావం పెరిగినది. గమనించాలి, మనిషి స్వభావం చెడ్డది. అందుకనే దేవుడు నొచ్చుకున్నట్లుగా కదా 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూస్తాం మనం. అది కాదు, మనిషిని చేసినందుకు దేవుడే బాధపడ్డాడు. మనిషి స్వభావం దుష్ట స్వభావం అయినను దేవుడు ఎంత ఓర్పుతో సహనంతో ఆయన ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉండి ఆయన తన దేశానికి తీసుకొని వచ్చాడు. ఏమంటే అలాంటి ఓర్పు సహనము కలిగిన దేవుని నీవు ఆరాధిస్తూ చాలా సమయాల్లో నీవు ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, అనేకులను దేవుని దగ్గరికి నడిపించేటువంటి వ్యక్తిగా, విశ్వాసంగా నీ కుటుంబంలో నీవు ఉండాలంటే నీకు కూడా సహనం కలిగి ఉండాలి. అలాంటి స్నేహితుని నీవు వెంబడిస్తూ అన్ని చేసిన ఆయన్ని అవమానపరిచాడు, ఆయన దూషించాడు, ఆయన కొన్ని సమయాల్లో పరీక్ష చేసిన ఆయన ఓర్పు కలిగి దేవుని యొక్క ఓర్పు కలిగి ఆయన ప్రజలను ఆయన ఆశీర్వదించాడు. ఇది మన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవునికి అక్కడ చూస్తే సనగక ఉందము, అక్కడ చూస్తే శోధింపక దేవునిని శోధించేటువంటి వారముగా మనం ఉండకూడదు. పత్రికలో తెలియజేయబడిన మాటలే. 5వ విషయం ఏంటి? సనగక సంచయాలకు మనము దోహదపడేటువంటి వారముగా ఉండకూడదు, సనుకోకూడదు. అక్కడ చూస్తే అక్కడ ఆటంకాలు కలిగజేసే వారముగా మనం ఉండకూడదు. అక్కడ మనం గమనించున్నట్లయితే దేవుని యొక్క చిత్తమును నీవు అంగీకరించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్వభావము దేవుని యొక్క కార్యాలకు లేదా ఈ సంఘము ఎదుగుదలలో నీవు ఎలా ఉండకూడదు అన్నాడు. ఆటంకముగా నీవు ఉండకూడదు. నీ కుటుంబము దేవుళ్ళు ఎదిగేటువంటి పరిస్థితుల్లో నీవు ఆటంకముగా నీవు ఉండకూడదు. నీ ఒక క్రీస్తుతో నీవు వ్యక్తిగతమైన సంబంధం కలిగినటువంటి క్రైస్తవ కుటుంబముగా నీ కుటుంబము ఎదగాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. ప్రేమ దేవుడు పెట్టారా? అక్కడ మనము గమనించి చూసినట్లయితే సమయ 2వ గ్రంథంలో యెహోవాను
దూషించినటువంటి సౌలుని మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనం గమనించి చూసినట్లయితే హెస్కేలు గ్రంథంలో 36లో అడుగు పెట్టిన ప్రతి చోట యెహోవా నామమును దూషణ చేయించు ఉన్నారని చెప్పేసి అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చేయకూడనటువంటి కార్యముల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు దేవుని ఇంటి మీద నీవు వారసు, దేవుని యొక్క ఇంటికి చెందినటువంటి వారసులుగా నీవు ఉన్నావు అనేటువంటి సత్యాన్ని 143వ కీర్తనలో దావీదు ఒక చక్కని సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో నేను దేవుని ఇంటి వాడను, నేను దేవుని ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తిని, కాబట్టి దేవుని వారసులను అనేటువంటి మాట మాట్లాడతారు. కాబట్టి మనము అక్కడ మనం గమనించున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలు, నీవు దేవుని వారసులు. అందుకని మాట కదా, దేవుని వారసులను కదా. అక్కడ చూస్తే ప్రేమ నివాసులను, జీవన యాత్రికులు కదా, దేవుని దాసులు, నవయుగ సైనికులు, పరలోక పౌరులు. కాబట్టి దేవుని వారసుడుగా వారసురాలుగా నీవు దేవుని విలాసిస్తూ కాబట్టి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వున్నావు కనుక ప్రభు యొక్క సాక్షిగా సాధనగా కొనసాగడానికి ఈ లోకములో ప్రతి విధమైన అపవిత్రతను మనము తీసివేసుకొని యుక్తిగా ఒక అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు అన్యాయపు సిరి వల్ల ఏం చేశాడు? స్నేహితులను సంపాదించుకొని ఏం చేశాడు? నీతిగా వాళ్ళ దగ్గర కదా నీతిగా సహాయం పొంది ఏ రీతిగా తను తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. ప్రభువు నీతిమంతుడు, ఆయన న్యాయస్తుడు. ఆయన యొక్క క్రయధనము తన ప్రాణం నీతి కలిగినటువంటి తన ప్రాణమైన క్రయధనం వలన మనలను నిన్ను మనందరినీ స్నేహితులుగా సంపాదించారు. కాబట్టి మనము ఆయన చిత్తమును నెరవేర్చేవారు, ఆయన ఇంటికి చెందిన వారు, ఆయన బిడ్డలముగా కొనసాగాలి. పరిశుద్ధాత్మదేవుడు ఆయన కృప నిత్యము మీ జీవితాలకు అనుగ్రహించుగాక. ఆమె సమస్త జ్ఞానం సమాధానం యేసుక్రీస్తు అనే మీ తలంపులను కావలను గాక. ఆమేన్. దేవా He
సమాధి గల మనసు కూర్చోండి. మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి మహోపకారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కానుకలు, మురుకుబడి కానుకలు, దశభాగంలో ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిన బిడ్డలు ప్రభు సన్నిధిలో ముందుకొచ్చి మీ అర్పణ సమర్పించవలసిందిగా ప్రభు పేరిట మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమగల తండ్రి, అత్యంత మీ కృపగలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నా. జీవాధిపతి నీ ప్రియ బిడ్డల చదువులలో తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి, అలాగే తండ్రి ఉద్యోగాలలో కలిగి ఉన్న ప్రతి వృత్తిలో తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా మీ కృపా సహాయం మీకు దయచేయి. అనారోగ్య అస్వస్థ పరిస్థితులు వాటిల్లినప్పుడు నీ సన్నిధిలో చేసిన ప్రార్థన దయతో ఆలకించి ఇచ్చిన స్వస్థతను బట్టి, అలాగే తండ్రి ఈరోజు నా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన నాయన నూతన కార్యాలను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుండగా మీ కృప సహాయం మీకు దయచేయండి. మీ ఆత్మతో బలపరచండి. బిడ్డల చదువుల్లోనూ ఊరి ఉద్యోగంలోనూ సమస్తములో మీరు తోడుగున్నాడు. అలాగే ఈరోజు నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకొంచున్న బిడ్డలను బట్టి స్తోత్ర. వారి జీవితంలో అనేకమైన అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన నాన్న ఆరోగ్యవంతమైన సుఖజీవముతో గడుపు సంవత్సరములుగా బిడ్డలకు నాయన ప్రభు నూతన సంవత్సరములను అనుగ్రహించి నడిపించమని, కలిగి ఉన్న నాయన ప్రతి వృత్తిలో తోడుగుండమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయించు నామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. మనందరూ కలిసి 441వ కీర్తన డీకన సంఘ కానుకలు సేకరిస్తుండగా నావాన్ని అంగీకరించు మీ దేవి. చిన్న పుస్తకాల్లో 159వ కీర్తన నావన్నీ అంగీకరించు మీ దేవ అనే కీర్తన పాడుకుందాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ కృప చేత నీ వలన పొందిన భావము నన్ను నేను బహుధైర్యము. నావన్నీ నన్నెప్పుడు నీవు కరుణించు. నీకు నా ప్రాణం నిజముగా నర్పించు. నీకు మీదో గట్టి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మీరు. నన్నెప్పుడు నీవు కరుణించు. సత్యముని ప్రేమ గత
మదిబోని నేచంబో గరమోల నీ సేవా చేసేద నావన్నీ అంగీకరించు నన్నెప్పుడు నీవు కరుణించు ఈ సేవ జరిగిన నీయాల నా సాక్షి నడిపించు మరల నా పదమూల నావన్నీ అంగీకరించు నన్నెప్పుడు నీవు పదములతోనే గదలక ప్రకటింప గలిగించు దృఢభక్తి నావన్నీ నావన్నీ కనకంబు నా తండ్రి దైకొనుమి యావంతైనా నా శిల్పమదిలో నావన్నీ అంగీకరించు నన్నెప్పుడు నీవు నాకు సగిన నిర్మల సేవ చేయగలెమ్మో స్థిర భక్తితో నావన్నీ అంగీకరించు నన్నెప్పుడు నీవు కరుణించు సీతమ్మని కృపయంత గావించి మతిల్లకుండా మార్గంబు తెలుపుము నావన్నీ అంగీకరించు నీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు హృదయమ్మనికింత సగలంబు గావించి పదిలంబుగాగా భక్తి కాపాడు నావన్నీ ఎప్పుడు నీకేచు అర్పణ నీవే ప్రార్థిద్దాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మీ దూతలతోటి మా లాంటిని ప్రియ బిడలతో సార్వత్రిక సంఘముతో నిత్యము స్తుతింపబడుచు కీర్తింపబడుచు కొనియాడబడుచున్న దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్ర. ప్రియ ప్రభువా, నీ పాద సన్నిధిలో ఈ రీతిగా పాలు పంపులు పొందడానికి నీ ప్రియ సంఘాన్ని
ఈ రీతిగా ప్రేమించి నీ సన్నిధిలో నీ ప్రియ బిడ్డలను సమకూర్చిన విధానం బట్టి వందన. ఓ ప్రభువా, చక్కని వాతావరణం ఇచ్చిన దేవా స్తోత్ర. నీ ప్రియ బిడ్డల యొక్క ఉద్యోగాలలో, ఓ తండ్రి, వ్యాపారాలలో, వ్యవసాయాల్లో, కలిగి ఉన్న ప్రతి వృత్తిలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఘనుడు అయిన దేవా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ విశ్రాంతి దినమున ఈ రీతిగా నీవు నాయన ప్రభువా ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి నీ సన్నిధిలో మంచి గృహ నిర్వాహకుడిగా, గృహ నిర్వాహకురాలిగా నీ ప్రియ బిడ్డను నాయన నీవు ప్రేమించి ఈ రీతిగా సమకూర్చావు. దానిని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రాలయ. ప్రభువా, ఈ లోకములో నాయన అన్యాయస్తులైన అల్పులైన మనుషులే ఎంతో యుక్తిగా నాయన ప్రభువా ప్రవర్తించి వారి జీవితాలు, వారి యొక్క భవిష్యత్తును గురించి నాయన ఆలోచన చేస్తూ అన్యాయపు శ్రీ వలన అనేకులను సంపాదించుకుంటూ ఉంటే, ప్రియ ప్రభువా, యోగ్యులమైనటువంటి మా జీవితాలు ఓ ప్రభువా నీతిమంతులుగా నీ స్వరక్తం చేత పవిత్రులుగా, పరిశుద్ధులుగా, పరిశుద్ధ సమూహముగా సంపాదించుకొని నా నీ ప్రియ బిడ్డలు తండ్రి ఇంకా ఎంత యుక్తిగా ఉండవలసినదో ఓ ప్రభువా హృదయ గ్రహింపును, ఓ ప్రభువా ఆత్మీయ నేత్రములను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, నీవే మాకు నిజమైన స్నేహితుడవు. తండ్రియు మీరును ఏకమై ఉన్నలాగను మీతో తండ్రి మమ్ములను ఏకముగా ఉంచటానికి ప్రభువా శ్రేష్టమైన స్వచ్ఛమైనటువంటి నీ స్వరక్తమును క్రయధనముగా ఈ లోకములో తండ్రి ఓ ప్రభువా దేనిని కూడా విలువైనటువంటి నీవు సమర్పించిన ధనముతో సరితూగను. అలాంటి శ్రేష్టత నీ సంఘానికి, నీ ప్రియబిడ్డలకు ఇచ్చారు. స్తోత్ర. ఓ ప్రభువా, నమ్మకమైన విశ్వాసులుగా నీ బిడ్డలుగా నీవు అప్పచెప్పిన పనిని నెరవేర్చుటలో నాయన మీ కృపా సహాయం దయచే. ఏ కుటుంబములో శోధనలు, ఏ కుటుంబములో సమస్యలు, ఏ కుటుంబములో అంధకార శక్తులు ప్రభావం నానా ప్రభావితము చూపుచూ ఉన్నావు, అటు కుటుంబములను జ్ఞాపకం చేసుకున్నాడు. మీ ఆత్మతో బలపరచండి. బిడ్డల చుట్టూ, ఆ కుటుంబముల చుట్టూ నీ ఆత్మను కంచిగా వేయండి. దేవదూతలను కవలుగా ఉంచుమని, ప్రతి శోధనను జయించు శక్తిమంతులుగా బిడ్డలను తండ్రి మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నా. చదువుతున్న విద్యార్థులను బట్టి వందన. మంచి జ్ఞానము, తెలివివేకాలు, మంచి భవిష్యత్తు బిడ్డలకి ఇవ్వండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూసే బిడ్డలకు ఉద్యోగములను మీరు అనుగ్రహించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యే బిడ్డలకు వారి ప్రిపరేషన్లో మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలకు సంతానమును అనుగ్రహించి, వివాహముల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు నాయన సిద్ధపరచండి. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, ఈరోజు నాయన జరిగేటువంటి ప్రధానపు కార్యక్రమంలో తోడుకోండి. రేపటి దినమును జరిగేటువంటి బిడ్డ వివాహములను మీరు తోడుకోండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అనేటువంటి వాగ్దానం చేత బిడ్డ నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. శివము కలిగిన దేవా, కృప సత్య సంపూర్ణమైన తండ్రి, వివాహానికి కావలసిన మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. సండే స్కూల్ మినిస్ట్రీని దీవించండి. ఓ ప్రభువా, ఉమెన్ సమాజ్ ఆరాధనలో మీరు తోడుగున్నాడు. ఉపవాస కూడికల్లో మీరు తోడుగుండి
మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. జరుగుతున్న దేవాలయ పనులను బట్టి స్తోత్రాలయ. అనేక కుటుంబాలు నాయన ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడానికి, ఆ కంప్లీట్ వర్క్కి అనేక కుటుంబాలు నాయన దోహదపడుతూ ఉన్నాయి. ఆ కుటుంబాలకు కావలసిన మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మెడుగు దయచేయండి. పనిచేస్తున్న నాయన డెకరేషన్ బట్టి, పనిచేసే వారిని బట్టి వందనాల ప్రభువా, వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. జీవాధిపతి నాయన, ఇదిగో నాయన గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసూతి సమయంలో సుఖమైన ప్రసూతినివ్వండి. వివాహాల కొరకు సిద్ధపడిన యవ్వన బిడ్డలను తండ్రి మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు. నీ సన్నిధిలో సమర్పించిన ప్రతి కానుకను బట్టి స్తోత్రాలు. ఆకాశపు వాక్యంగా నింపండి. నీ మెండైన దీవెళ్ళు నీ ప్రియ బిడ్డలకు నాయన మెండుగా మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలు, చదువుల నిమిత్తమై దూర ప్రాంతంలో, దూరదేశంలో ఉన్న మా సంఘ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఉద్యోగంలో కొరకనైనా ఎదురు చూసే బిడ్డలకు ఉద్యోగంలను మీరు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాలు చేసే బిడ్డలకు మీ కాపుదలను ఇవ్వండి. అలాగే బిడ్డలకు నాన్న ఉద్యోగంలో కొరకై ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనలు మీరు దయతో ఆలకించండి. ప్రార్థనలకు నాయన మీరు ప్రతిఫలాన్ని దయచేయమని, మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకొనమని, విశ్రాంతి దిన దీవెనలతో నింపమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మానవుని ఆహారం దయచేయం. మహిళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం శోధనలోనే తీవ్ర దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యనో తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అనౌన్స్మెంట్స్ గమనించండి. గత ఆదివారం కానుకలు 25,760 రూపాయలు. 25,760 రూపాయలు. సాయంకాలం 5 గంటలకి సండే స్కూల్ జరిగిద్ది కనుక సండే స్కూల్ పిల్లల్ని సిద్ధపరిచి పంపవలసింది కోరుచున్నా. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకి స్త్రీల సమాజం జరిగిద్ది కనుక మీ పిల్లల్ని సిద్ధపరిచి స్త్రీలు ఈ స్త్రీల సమాజపు కూడికలో పాలు పంపులు పొందుకొని దైవాశీర్వాదాలు మెండుగా పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే 24/8/2025 వచ్చే ఆదివారం పరిశుద్ధ సంస్కారము ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక మరి పరిశుద్ధ సంస్కారపు విందులో పాలు పంపులు పొందినట్లుగా మీరు సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. వివాహ ప్రకటన గమనించండి. గుంటూరు జిల్లా, గుంటూరు దీనదేవి కాలనీ 2వ లైను వాస్తవ్యులు శ్రీ ఆసాది రవికుమార్ లేటు ఆసాది కుమారి గార్ల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి జయంత్ కుమార్ అను ఆయనకును గుంటూరు జిల్లా, గుంటూరు మరి బుచ్చే తోట 4వ లైను ఆబర్లిపేట వాస్తవ్యులు శ్రీ బోరుగడ్డ సతీష్ బాబు శిరీషమణి గార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి హేమ వసుంధర అను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 18/8/2025 అనగా సోమవారం ఉదయం రేపు 11:42 ఎంహెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో పరిశుద్ధ వివాహము జరుప నిశ్చయమై ఉన్నది. వీరు పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లినట్లుగా
వీరి నిమిత్తమై ప్రార్థన చేయవాలని కోరుచూ ఉన్నాం. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతువు ఎవరైనా కనుపరచగలిగినలా అటివారు మీ ఆక్షేపణలను రేపట్లోగా తెలియచేయాలని మరి రెండవ మారు ప్రకటన చేయించు ఉన్నా. అలాగే పలహారం ఉంది. ఆ కీర్తిశేషులు జొన్నకుటి అబ్రహాం గారి సత్యమణి, కీర్తిశేషులు జొన్నకుటి ఆరోగ్యమ్మ గారి 17/8/1981 సంవత్సరం నందు ప్రభునందు వారు మరి నిద్రించి ఉన్నారు కనుక మరి ఈరోజుకి 45 సంవత్సరాలు వారు ప్రభు యొక్క సన్నిధికి చేరి ఉన్నది. కాబట్టి ఆ ఆరోగ్యం గారి జ్ఞాపకార్థముగా వారి కుటుంబం పలహారం తీసుకొని వచ్చారు. మరి మీరు వారి కుటుంబం కొరకు, వారి బిడ్డలు, ఆ బిడ్డల యొక్క కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ, మరి ఆ కుటుంబం ముందుకు వచ్చినట్లయితే ఈ పలహారం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ముందుకి రండి. జొన్నగుటి ఆరోగ్యము గారిని జ్ఞాపకం చేసుకొంచు మరి వారి కుటుంబ సభ్యులు పలహారం తెచ్చారు. ముందు మరి తల్లిని గుర్తు చేసుకుంటున్నా కుమారుని కుటుంబం కొరకు, అలాగే వీరి అన్నదమ్ముల కృషులు బిడ్డలు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఓ ప్రభా తల్లి గారు ఆరోగ్యము గారు వారిని జ్ఞాపకం చేసుకొంచున్న నానా కుమారుడి కుటుంబమును జ్ఞాపకం చేసుకోనండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని నీ వాక్యం తెలియజేస్తాం. ఓ ప్రభా 45 సంవత్సరాల క్రితం ఓ ప్రభా ఇదిగో తండ్రి నాన్న ఈ లోకములో వారి యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకొని నీవు అనుగ్రహించిన ఉంచిన విశ్వాసపు పోరాటాన్ని కడముట్టించుకొని నీ సన్నిధికి పిలువబడి నీ రెండవ రాకడలో పరిశుద్ధుల యొక్క సమూహంలో లేపబడి నానా మధ్యాకాశంలోనికి కొనిపోబడే గుంపులో ఒకరిగా ఉండడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకొనిచున్నా. ఈ కుటుంబానికి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మీకు దయచేయండి. మీ దాసునికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి వందన. వారి ఉద్యోగాల్లో మీరు తోడుగున్నాడు. వారు కలిగి ఉన్న సమస్తములో మీ కాపుదల, భద్రత, మీ నడిపింపు, మీ ఆశీర్వాదాలు మనకు దయచేయమని తీసుకొని వచ్చిన ఈ పలహారాన్ని మీరు ఆశీర్వదించి జీవించమని యేసునామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని నామాన పాస్టర్ గారికి, సంఘం అంతటికి కూడా వందనాలండి. మరి ఈ రోజుకి 17 మంది మన సంఘస్థులు 17 మంది అమౌంట్ చర్చి కొరకు ఇచ్చారు. ఈ రోజున కీర్తిశేషులు పిల్లి జేవీర్ గారి జ్ఞాపకార్థం, మళ్ళీ పిల్లి సుభా మోజస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చి పని నిమిత్తం 20,000 ఇచ్చారు. ఈ రోజుకి మన సంఘస్థులు ఇచ్చినటువంటి 1,22,000. మరి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళందరికీ వందనాలండి. మరి ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే అది మీ ఇష్టం. మరి ఈరోజు మరి చర్చి అయిపోయిన తర్వాత మరి బాత్రూమ్స్ కూడా కట్టించాలనుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి అనేది
చర్చి అయిపోయిన తర్వాత కొన్ని మీ సూచనలు ఇస్తే మరి ఆ బాత్రూమ్స్ కూడా బిగించేస్తాం. మీరు ఉండి చెప్పండి. తర్వాత కట్టినాక మరి అటు కట్టారు ఇటు కట్టారు అలా కట్టకూడదు అని అనుకోకుండా ముందుగానే మీరు ఆ బాత్రూమ్ కట్టడానికి మాకు చర్చి అయిపోయిన తర్వాత మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పేసి అని సంఘస్థులను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేకమైన పాట పాడేవాళ్ళు ఉన్నారమ్మా? పాడతారా? ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారా నా హృదయము అనే పాట పాడదాం. చిన్న పుస్తకాలు ఉందమ్మా? ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా నా పవిత్ర పద
ప్రభు నిన్ను ఆశీర్వదించిన కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతిని ఉదింపజేసి నేను గణించునుగా. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. చేరువచ్చిన మీకు వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.